ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఈరోజు ముందుగా తెలుసుకోవాల్సింది కన్యా రాశి గురించి. అందులో 1-2 పాదాలు. ఈ 1-2 పాదాల నుంచి మంచి సంకల్ప బలం కలుగుకునే అవకాశం అనేది కన్యా రాశి గల వాళ్ళకి ఉంది. ఈ కన్యా రాశిలో వీళ్ళకి సరస్వతి సంకల్ప బలం కొంతవరకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెద్దలు చెప్పిన మాటలు వినకుండా పోవడము, వాళ్ళ మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ పోవడము, కుటుంబంలో ఏ కార్యం చెప్పినా ఎవరేది చెప్పినా ఆ మాటని దానికి స్పందించకుండా పోవడము, ఇలాంటివి జరిగేదానికి ఈ కన్యా రాశి గల వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు వ్యాపారస్తులైతే అది చిన్నపాటి వ్యాపారస్తులు కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ ఈ రాశి గల వాళ్ళకి డబ్బు సంపాదిస్తారు కానీ నిలకడగా నిలబడదు. అది ఎలా వస్తుందో ఎలా పోతుందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇతరులకి సహకారంగా నిలబడతారు. అంటే వీళ్ళ గుణతత్వం అలాంటిది. డబ్బు సాయం చేస్తారు, మాట సాయం చేస్తారు, లేకుంటే వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్ అయినా ఇవ్వగలిగేంత సలహాలు కూడా ఇస్తుంటారు ఈ రాశి గల వాళ్ళు. అయితే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ సహాయాలు మొత్తం అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ అవతల వాళ్ళ నుంచి యువతల వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం అనేది ఉండదు. అదేవిధంగా ఈ కన్యా రాశి గల వాళ్ళు దైవభక్తులు, మనసులోనే పూజిస్తారు. దేవుణ్ణి బొట్టు పెట్టుకొని పూజలు పురస్కారాలు తిరిగే అవకాశాలు ఆలోచనలు ఉండవు. వీళ్ళకి ఏదైనా సరే మనసులో అనుకున్నట్టుగా జరిపించాలని ఒక పట్టుదల ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులు అయితే మాత్రానికి వాళ్ళకి ఆ ఉద్యోగంలో పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి రావడం కానీ లేకుంటే అక్కడ చేసే ఒక స్టాఫ్లో కానీ ఎవరి వల్ల ఒకరి వల్ల వీళ్ళ జాబుకి ముప్పు తిప్పలు పెట్టించేసి వాళ్ళకి లేనిపోయిన కళాలను కల్పించేసి ఆ ఉద్యోగం నుంచి వాళ్ళకి డిలేట్ చేయడానికో లేకుంటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ని దాన్ని డైవర్ట్ చేయడానికో చేపించే అవకాశాలు చాలామందికి ఈ కన్యా రాశి గల వాళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తుంది. దాన్ని కూడా మీరు కొద్దిగా గమనించుకోవాలి. ఎందుకంటే మన చేతికి పుట్టిన 5 ఏళ్ళు ఒకే రకంగా లేవు. మన కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ ఒకే రకంగా మన లెక్క ఆలోచించే వాళ్ళు ఉండరు. అదేవిధంగా మీరు చేస్తున్న డ్యూటీలో కానీ మీరు చేస్తున్న జాబులో కావచ్చు, అది ప్రైవేట్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ కావచ్చు లేకుంటే మీరు ఇంకా ఏదైనా కావచ్చు, వ్యాపారస్తులలో కావచ్చు. ఈ యొక్క ఆలోచనల ప్రకారం మనం ముందంజుగా చూసుకోకుండా పోతే ఖచ్చితంగా మనిషి నుంచి నీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోయే అవకాశం ఈ కన్యా రాశి గల వాళ్ళకి కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ముందుగా నుంచే వీళ్ళకి వీక్గా ఉంటారన్నమాట ఈ కన్యా రాశి గల వాళ్ళు. అదేవిధంగా వీళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే చిన్న విషయాన్ని కూడా దీన్ని పెద్దది చేసి భూతత్వంలో పెట్టి చూస్తుంటారన్నమాట వీళ్ళు. అంటే చెప్పని మాటని చెప్పినట్టుగా, కాని పని అయిపోయిందన్నట్టుగా కల్పితమైన మాటలు ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు ఈ కన్యా రాశి గల వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మాటలను పట్టుకొని వాళ్ళు రకరకాలైన ప్రయత్నాలు చేసి ఈ రాశి గల వాళ్ళ మీదకి లేనిపోయిన అపనిందలు కూడా పుట్టించేసి వీళ్ళు కల్పితమైన మాటలు చెప్పారని చెప్పేసి అదే మాటలను తిప్పి వీళ్ళకి మెడకబెట్టేసి ఆ ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేనిపోయిన కలగాలు కలిగించేసి ఈ మాటని పెద్దల వరకు తీసుకెళ్ళి కుటుంబంలో వాళ్ళకి భవిష్యత్తే లేకుండా చేసేదానికి అవకాశాలు చేస్తుంటారు కొంతమంది. దాన్ని కూడా ఈ కన్యా రాశి గల వాళ్ళు గమనించుకోవాలి. అదేవిధంగా ఈ రాశి నుంచి వీళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం దగ్గరలోనే ఉంది. నూతన వాహనాన్ని తీయగలిగేంత సంకల్ప బలం ఉంటుంది. తర్వాత ల్యాండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ల్యాండ్ తీస్తారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడతారు. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణ రాశి బలం కూడా కలిసి వస్తుంది, సంతాన బలం కూడా కూడుకుంటుంది. ఈ రాశి గల వాళ్ళ బంధుమిత్రుల మాత్రానికి నోటి మాటలు లేకుండా కొంచెం దూరం ఏర్పడుతుంటుంది, ఐక్యతాబలం. ఈ విధంగా కొన్ని సమస్యలు చాలా వరకు ప్రజల్లో ఈ కన్యా రాశి గల వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి.
దానికి తగినట్టుగా పరిష్కారం కంపల్సరిగా నేను అందిస్తా. మీకు ఎటువంటి లోపం లేకుండా ఈ రాశిగలలోంచి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాల నుంచి విముక్తి అయ్యి మీకు మంచి దారి కనిపించేలాగా మంచి మార్గాన్ని చూపిస్తానని సర్వే జన సుఖనోభవంతో అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ. ముందుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మానవాళికి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ధనధాన్యం కంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబంలో మనం నమ్ముకున్న వాళ్ళు తర్వాత మనం ఏది చేయాలన్నా చేయగలుగుతాము. మన కుటుంబస్తులకి మనం అండగా నిలబడగలుగుతాం. మన ఆరోగ్యమే మనకి అనుకూలంగా లేకపోతే మనం ఏది సాధించలేం. ఏదైనా సరే మనిషికి బతుకు తెరువు సాధించాలి, రూపాయి సంపాదించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని తన కుటుంబ సంకల్ప బలాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్క మానవుడికి ఈ ఆలోచన ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఏ రూపం నుంచి వచ్చి పడిపోతాయో తెలియదు. ధనం జగత్ మూలం. ధనము కావాలి, ధనం కంటే ముఖ్యంగా ముందు ఆరోగ్యము కావాలి. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, కొంతమంది పనులు చేసుకుంటూ పనులకు వెళ్తుంటారు, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, వ్యాపారం చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు, డ్యూటీలకు వెళ్తుంటారు, ఇంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు అతి కష్టమైన పనిని చెమటోడిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పోయేదే, ప్రతిరోజు చేసే పని అది. కానీ అటువంటి వాళ్ళకి అనుకోకుండా అనుకోని సమయంలో సడన్గా వాళ్ళకి కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆరోగ్యంలో వాళ్ళకి అనుకూలంగా లేకుండా పోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, మానసికమైన బాధతో వాళ్ళకి సడన్గా కింద కుప్పకూలి పడిపోవడము జరుగుతుంటుంది. ఒక్కొక్కరికైతే కాలు చెయ్యి తొందరగా రాదు, సడన్గా పడిపోతుంటుంది. అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఎలా ఉంటాయిరా అంటే, ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి అయితే కొన్ని ఉంటాయి, కొన్ని ప్రకృతికి సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని మానవాళికి ఇవి కొంతమంది చెడు ప్రయోగాలు ప్రయత్నం చేసి మనిషి మీదకి ప్రయోగిస్తుంటారు అన్నమాట. అటువంటి ప్రయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతికి సంబంధించింది కావచ్చు, లేదంటే మన ఆరోగ్యంలో వచ్చిన సమస్యలు కావచ్చు. అంటే తిన్న ఫుడ్ పాయిజన్ రావడమో, తినే తిండి వల్ల, మనం వేరే టెన్షన్ల వల్ల వచ్చే ఒక సమస్యలకి సైన్స్ ద్వారాగా కంపల్సరీగా పరిష్కారం అనేది ఉంది. ఎందుకంటే ఈ సైన్స్ సంకల్ప బలం ఇప్పుడు డెవలప్మెంట్ అయింది బాగా. దీనికంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు సైన్స్ కంటే ఎక్కువగా వైద్యం, భూత వైద్యుడు అనే ఒక సంకల్పబలమైన శక్తులతో నిండి ఉన్న ఒక ప్రక్రియని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే సైన్స్ కంటే గణిత శాస్త్రం ముందు పుట్టింది, తర్వాతనే సైన్స్ పుట్టింది. ఆ తర్వాత వీళ్ళకి ఈ సమస్యల నుంచి వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్తుంటారు. ఈ సమస్యల్లో కూడుకున్న వాళ్ళకి ఆడికి పోవడంతోనే వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, అన్ని ప్రాబ్లాలని ఎదుగుతారు. అన్ని విధాలుగా చూసినా కూడా వాళ్ళకి డాక్టర్లకి పలానా జబ్బు పలానా రోగం అనే నిర్ధారణ తేలదు. ఎందువల్ల అంటే అన్ని టెస్టులు వాళ్ళకి నార్మల్గానే వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే వాళ్ళకు కూడా అంతుసిక్కిన విధంగా ఉంటుంది. దీన్నే దుష్ట శక్తుల చెడు ప్రభావంలో కల్పించిన చెడు ప్రయోగాలు. ఈ ప్రయోగాల వల్ల వాళ్ళు ఒళ్ళంతా చెమటలు పట్టడము, సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉండడము, కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, నడుము నొప్పి, కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆకలి లేకుండా ఉండడము, నిద్ర పట్టకుండా ఉండడము, తర్వాత పిచ్చి పిచ్చి స్వప్నాలు వస్తుంటాయి. ఏ పని చేసినా వీళ్ళకి అన్ని విధాలుగా మనసు సంతోషంగా ఉండదు, ఏదో ఒక కలవరం ఏర్పడుతుంటుంది. కుటుంబంలో అనుకున్న పనులు ఏది సక్రమంగా జరగవు. వీళ్ళకి భయాందోళనకు గురి అయిపోయి ఏం జరిగిందో ఏం జరగబోతుందో అన్న ఆలోచనలో ఉంటారు. అప్పుడే మనం గ్రహించాలి, వాడు అనారోగ్యంలో ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడు గ్రహించాలి, వీడు ఎందుకు ఈ విధంగా ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నాడు, వీడి సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించి మాలాంటి స్వాముల్ని ఒక్కసారి మీరు సంప్రదించేట్టుకైతే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందిస్తారు. ఆ సరైన పరిష్కారంలో మీకు ఈ ఒక్క శాతపడి ఉన్నా, బాణావణిత్తు ఉన్నా, లేకపోతే చెల్లంగి ఉన్నా, మీకు ఎటువంటి ప్రయోగం చేసినా, లేదా మీ ఆరోగ్యంలో వచ్చిన సమస్య అయినా కానీ, లేకుంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి
సంభవించిన ఒక ప్రభావమైనా కానీ కంపల్సరిగా మీకు దాని నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా విముక్తి చేస్తాను. నేను దాన్ని పరిష్కారం చేస్తా. కంపల్సరిగా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసేట్టుకైతే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు ఫోన్ ద్వారా పరిష్కారాన్ని అందించగలుగుతా. సర్వే జన సుఖనోభవంతు.